ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్గా, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సీక్వెల్ సినిమానే 'పుష్ప-2 ద రూల్'. పుష్పరాజు అల్లు అర్జున్ ఎర్రచందనం సిండికేట్ సామ్రాజ్యానికి తిరుగులేని నాయకుడిగా మారతాడు. తనకంటూ సొంతంగా ఒక పెద్ద సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకుంటాడు. మరోవైపు తనను అవమానించిన పుష్పపై పగతో రగిలిపోతుంటాడు ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్. పుష్ప చేస్తున్న ఎర్రచందనం అక్రమ రవాణాని అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ ప్రతిసారి ఓడిపోతాడు. సీఎంతో పుష్ప ఓ ఫోటో దిగితే చూడాలని శ్రీవల్లి రష్మిక మందాన ఆశపడుతుంది. కానీ సీఎం మాత్రం పుష్పరాజును స్మగ్లర్ అంటూ చులకనగా మాట్లాడుతూ అతడితో ఫోటో దిగడానికి నిరాకరిస్తాడు. దాంతో సీఎంను దించేసి ఆ పదవిలో సిద్ధప్ప, రావు రమేష్ను కూర్చోబెట్టాలని పుష్ప నిర్ణయించుకుంటాడు. అందుకోసం డబ్బు భారీగా అవసరం కావడంతో ఓ విదేశీతో 5,000 కోట్ల భారీ డీల్ కుదుర్చుకుంటాడు. తాను విదేశాలకు తరలిస్తున్న ఎర్రచందనాన్ని పట్టుకుంటే తిరిగి కూలివాడిగా మారతానని బన్వర్ సింగ్ షెకావత్తో పుష్ప ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్లో పుష్ప నెగ్గాడా? పుష్ప డీల్ను అడ్డుకోవడానికి బన్వర్ సింగ్ షెకావత్ ఏం చేశాడు? అతడి పుష్ప ఏ విధంగా బోల్తా కొట్టించాడు? తనకు ఇంటి పేరు ఉండాలని పుష్ప కల ఎలా సాకారమైంది? తన అన్న కూతురు రక్షించడం కోసం ఏకంగా సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డితో జగపతి బాబు పుష్ప ఎందుకు వైరం పెట్టుకున్నాడు అనేదే 'పుష్ప-2' కథ.